కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద 4వ రోజు సమగ్ర శిక్ష ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద మానవహారాన్ని నిర్వహించి నిరసన తెలిపారు. నిరాహార దీక్ష శిబిరం నుంచి పాదయాత్రగా కొత్త బస్టాండ్ వరకు వెళ్లి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే ప్రభుత్వముకు పట్టి పట్టినట్లుగా ఉండటం ఇదే ప్రజాపాలనని ప్రశ్నించారు. ఈరోజు తెలంగాణ ఏర్పాటుకు ప్రకటన విడుదల చేయబడిన రోజని ఈ రోజును అమరవీరుల త్యాగాలకు నివాళులర్పించడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ ఇదే ప్రజల పాలన, ఇదే ప్రజాస్వామ్యం అడుగుతున్నాం. సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఇచ్చింది, అయినా మీరు ఇప్పుడు కూడా అమలు చేయడం జరగలేదు. కాబట్టి మేము ఈ రోజు డిసెంబర్ 9 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రోజుగా అమరవీరుల సాక్షిగా మేము అమరవీరులకు ఈ రోజు ర్యాలీగా వెళ్ళి మరి నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ మనోహారం ద్వారా మా ఆవేదన అనేది ఈ రోజు నిరసన కార్యక్రమంలో వ్యక్తం చేయడం జరుగుతుంది. మేము సీఎం గారి పట్ల మాకు మంచి అభిప్రాయం ఉంది, నమ్మకం ఉంది. కాబట్టి రేపటి వరకు ఈ రోజు సోనియా గాంధీ బర్త్డే ఉంది కాబట్టి ఆ పుట్టినరోజు సందర్భంగా మాకు మరి మీరు ఇచ్చేటువంటి హామీని నెరవేరుస్తారని మేము కోరుకుంటున్నాము. మాకు తక్షణమే రెగ్యులరైజ్ చేయాలి, వెంటనే మినిమం టైం స్కేలు లేదా పే స్కేల్ అని అమలు చేయడానికి కోరుతున్నాం. లేని పక్షంలో మరి తెలంగాణలో పనిచేస్తున్నటువంటి విద్యాశాఖలో మరి 19,006 మంది మీ రేపు నుంచి సమ్మెకు వెళ్తున్నాం అని చెప్పేసి సమ్మె కలగడం వల్ల మరి కేజీవీలు, యుఆర్ఎస్లు, డిపిఓ స్థాయిలు, మరి మండల స్థాయిలో పనిచేసేటువంటి తర్వాత పాఠశాలలో పనిచేసేటువంటి అందరూ కూడా ఈ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థను అదలకుతలం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమ్మెని మనము ఈ రోజుకి 3వ రోజు దాటింది, అయినా కానీ ప్రభుత్వం స్పందించలేకపోతుంది. ఈ రోజుతో మేము లాస్ట్ చాయిస్ గా వర్తించి ఖచ్చితంగా సమగ్ర శిక్ష ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటూ ప్రభుత్వాన్ని మేము ఆదేశించడం జరిగింది. ఈ రోజుతో లాస్ట్ ఈ రిలే నిరసన దీక్ష రేపటి నుండి నిరవధిక సమ్మెకు ముందుకు వస్తామని ఖచ్చితంగా చెప్తున్నాం మేము. కావున మన ప్రభుత్వం స్పందించి ఈ రోజు సాయంత్రం వరకు మాకు ఏదో ఒకటి చెప్పాలని కోరుకుంటున్నాం.